తెనాలి వైకుంఠపురమైన, తిరుమల తిరుపతి దేవస్థానమైనా వెళ్ళి వస్తూ ఉంటాం. కానీ ఈ విషయం అయితే చాలామందికి తెలీదు. మన విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం. ఈ స్వామిని దర్శించుకోకుండా వెళ్ళినట్లయితే మీ యాత్ర అసంపూర్ణంగా మిగిలిపోయినట్లే. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకండి. దీనికో చిన్న స్టోరీ ఉంది. వ్యాసరాయల కాలంలో తిరుమలని పరిపాలించిన రాజు ఆ గర్భగుడిలో ఉన్న అర్చకులు నగలని దొంగతనం చేశారనే కారణంతో వారి తలలు నరికి దేవాలయంలోనే చంపేస్తారు. ఆ బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టడానికి వ్యాసరాయలు వారు 12 సంవత్సరాల పాటు దేవాలయాన్ని మూసివేసి ఆయన మాత్రమే లోపల ఉండి కొన్ని ప్రత్యేక పూజలు జరిపి ఈ పూజలు జరుపుతున్న కాలంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు వెనక్కి వెళ్ళకూడదని ఈ విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహానికైతే ప్రాణప్రతిష్ఠ చేసి దేవాలయం గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామిగా అయితే ఉంచారనమాట. సో ప్రధాన స్వామిని దర్శించుకున్న పుణ్యం అయితే దక్కుతుంది ఈ స్వామిని దర్శించుకుంటే. అలాగే మన యాత్ర పరిపూర్ణం కావాలన్నా స్వామిని దర్శించుకోవాలి.